జై భీమ్. నా పేరు కడవల్ల రోజు. నేను బహుజన సమాజ్ పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు కాకినాడ జిల్లా సెంట్రల్ సెక్రటరీ. నిన్నటి రోజున గత వారం రోజులు బట్టి ఎప్పటి నుంచో బతుకుతున్న 80 ఏళ్ళు 70 ఏళ్ళు బట్టి బతుకుతున్న వీళ్ళని బెదిరించి ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళు తీసేసుకున్నారు. ఈ భూములు ఫారెస్ట్ వాళ్ళకి అప్పచెప్పేసామని చెప్పేసి పోలీసు వారి దగ్గరుండి వీళ్ళని బెదిరించి వీళ్ళ మీద కేసులు కడతానని వీళ్ళని చాలా ఇబ్బందులు పెట్టి వీళ్ళ బతుకుదారు పాటు చెప్తున్నామని చూస్తూ ఉన్నారు. అందుని కాబట్టి నిన్న బహుజన సమాజ్ పార్టీ తరపు నుంచి ప్రజా సంఘాలు, బహుజన సమాజ్ పార్టీ నాయకులందరూ వచ్చి ఇక్కడ వీళ్ళని పరిశీలించి వాళ్ళ మా దగ్గరకు వచ్చి మొరబెట్టి బాధపడుతూ ఉంటే మేము నిన్న వచ్చి ఎంఆర్ఓ గారితో మాట్లాడిన తర్వాత మేము అధికారులతో మాట్లాడి వీళ్ళకి న్యాయం చేసిన తర్వాత మీరు పని చేయాలి తప్ప వీళ్ళకి న్యాయం చేయకుండా మీరు ఇలా పోలీసులను తీసుకొచ్చి భయబంతులు గురి చేస్తే మాత్రం ఇది కరెక్ట్ కాదని చెప్తే అప్పుడు ఎంఆర్ఓ గారు కూడా సరే మాట్లాడదామండి అని చెప్పి ఉన్నారు. కానీ వీళ్ళు 80 ఏళ్ళు బట్టి ఇక్కడే బతుకుతూ ఉన్నారు. పన్ను రసీదులు ఉన్నాయి, అన్నీ కడుతూ ఉన్నారు. మేము ఒకటే చెప్తూ ఉన్నాం, వీళ్ళు ఇక్కడ బతికే వాళ్ళని కేవలం పోలీసు డిపార్ట్మెంట్ బెదిరిస్తూ ఉన్నారు. ఇక్కడ ఏమన్నా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే పోలీసు కాపాడాలి తప్ప ఏమీ లేకుండా పోలీసు వాళ్ళు వచ్చి వీళ్ళని భయపంతులు చేసి వీళ్ళని లోపడేసేస్తాం, వీళ్ళ మీద కేసులు కట్టేస్తామని చెప్పేసి ఈ పేద ప్రజల్ని, ఈ ఎస్సీలని బీసీలని బెదిరించడం వచ్చిన అంత అవసరం ఏమొచ్చింది డిపార్ట్మెంట్కి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. వీళ్ళకి మీరు బెదిరించొద్దు. మీకు చేతనవుతే డిపార్ట్మెంట్లతో, పై అధికారులతో మాట్లాడి వీళ్ళు ఎప్పటి నుంచో బతుకుతున్నారు, వీళ్ళకి దారి చూపించండి, మమ్మల్ని వాడుకోవద్దండి అని చెప్పండి మీ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్. అంతేగాని మీరు వచ్చి వీళ్ళని బెదిరించేసి మీరు దగ్గరుండి తంబాలే ఎంతో మీ దిక్కున్నక్కడ చెప్పుకోండి, మీరు ఎవరిని తీసుకొస్తారో తీసిరండి అంటే అది కరెక్ట్ కాదు. మీరు 10 మందికి చెప్పేవాళ్ళు, అంతేగాని 10 మందిని కొట్టి వాళ్ళ పొట్ట మీద కొట్టేసి మీరు చలామణి చేద్దామంటే మాత్రం బహుజన సమాజ్ పార్టీ సొంత ఊరుకోదు. మేము సోమవారం నాడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, కలెక్టర్ గారితో మాట్లాడతాం. వీళ్ళు ఎప్పటి నుంచో బతుకుతున్నారు బాబు, వీళ్ళు చూడండి కలెక్టర్ గారు, వీళ్ళు చూడండి ఒకసారి. వీళ్ళు పిల్లలతోని, సంటి పిల్లలతో ఆ ముసలాళ్ళు ఇక్కడే కాపలా కాచుకుని ఎప్పటి నుంచో ఇక్కడే పాకలేసుకుని ఇందులోనే బతుకుతూ ఉన్నారు. వీళ్ళు పొట్ట మీద కొట్టేయద్దు. వీళ్ళకి మంచి అవకాశాన్ని ఇప్పించి, లేకపోతే భూమికి భూమి ఎక్కడో ఇప్పించి, లేదంటే వాళ్ళకి ఏదో దారి చూపించిన తర్వాత మీరు ఈ భూమి తీసేసుకుంటారో ఏం తీసేసుకోండి. వీళ్ళకి మాత్రం న్యాయం చేయమని నేను బహుజన సమాజ్ పార్టీ తరపు నుంచి నేను తెలియజేసుకుంటూ ఉన్నాను కలెక్టర్ గారిని. దీని మీద ఇమ్మీడియట్గా కలెక్టర్ గారు వీళ్ళకి న్యాయం చేసి మీరు ఏ రకమైన చర్యలు తీసుకుంటారో తీసుకోండి, మీరు ఏ రకంగా వీళ్ళకి న్యాయం చేస్తారో చేయమని ఈ బహుజన సమాజ్ పార్టీ తరపు నుంచి నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. కలెక్టర్ గారి దగ్గరికి మేము వెళ్ళేదాకా, మేము సోమవారం వెళ్ళి కలెక్టర్ గారి దగ్గరికి మా బాధలన్నీ చెప్పుకున్న తర్వాత అప్పుడు ఈ పోలీసు వారు కానీ, ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా పని చేయాలి. అంతేగాని మేము ఎవరి దగ్గరికి వెళ్ళకుండా, ఎవరు మాకు భరోసా ఇవ్వకుండా మీరు ఇక్కడికి వచ్చి వీళ్ళు భయపంతులు చేసి వీళ్ళు బెదిరించి మీరు పనులు చేస్తే మాత్రం వీళ్ళు సావన కన్నా సిద్ధంగా ఉన్నారు. మీ ఎదురుగుంటానే, లేకపోతే మీరన్నా చంపండి, లేకపోతే వాళ్ళన్నా చచ్చిపోమని మీ ఎదురుగుంటా చచ్చిపోతారని చెప్పేసి ఈ పోలీసు డిపార్ట్మెంట్కి నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో బతుకుతున్నారు, వాళ్ళకు దారి చూపించండి. తిన్నాకి తినలేదు, రెక్కడితే డొక్కారు. వాళ్ళకి ఎప్పటి నుంచో 70 ఏళ్ళ బట్టి ఇక్కడే బతుకుతున్నారు. ఆ కాయ పండు అమ్ముకుని బతుకుతున్నారు. వాళ్ళ బతుకుతారు పాటేశారంటే మనం ఏదో దారి చూపించాలి కదా, చూపించండి. చూపించిన తర్వాతే ఇక్కడ పని మొదలెట్టమని నేను బహుజన సమాజ్ పార్టీ తరపున తెలియజేసుకుంటున్నాను. అలాగే రేపు సోమవారం మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, పై అధికారుల దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడి వచ్చేదాకా ఏ భరోసా ఇస్తారో అది తీసుకునేదాకా మీరు ఆగమని ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి నేను తెలియజేసుకుంటున్నాను. లేని పక్షంలో ఇక్కడ పని చేస్తే మాత్రం వీళ్ళు సావనా కన్నా సిద్ధంగా ఉంటారని ఈ మీడియా ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్.